₹1 హాస్పిటల్స్ అనేక చోట్ల హైదరాబాద్ లో చూస్తున్నాము. జీజీ హాస్పిటల్స్ అని చెప్పి వాటిని ఇప్పటికే రన్ చేస్తున్నారు. మరో హాస్పిటల్ బాగలింగంపల్లిలోని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది ఈ రోజు నుంచి. ఒకసారి రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాము. దీనంతటికీ కారణమైనటువంటి గుప్తా గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాము. మరీ ముఖ్యంగా సుచరిత గారు అందరితో మాట్లాడారు. రాకేష్ గారు, ఇంకో హాస్పిటల్ ని అతి తక్కువ రేటుకి ₹1, ఎందుకంటే హాస్పిటల్స్ అంటే ఈ రోజు మనకు తెలుసు లాభాలు లేకుండా అసలు హాస్పిటల్ లేదు అని చెప్పొచ్చు. హాస్పిటల్ అంటే భయపడిపోయేటువంటి పరిస్థితి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే. అలానే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి సిచ్యుయేషన్. అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పాలి. ఇలా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు మరోసారి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కంగ్రాచులేషన్స్ అండి. ఏం చెప్తారు గారు? ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో పేదవాళ్లకు రకరకాల సమస్యలతో సతమతవుతున్న టైంలో వైద్యం మరీ భారంగా తయారైంది. ఒకవైపు నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలతో పాటు చిన్న చిన్న సమస్యలు వచ్చిన ఈ వైద్యానికి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు ఒకేసారి ఇట్లా నిరాశ పడిపోవడము, నిస్సులకు ఉండిపోవడం. మాలాంటి వాళ్ళు ఒక కింది స్థాయి నుంచి సక్సెస్ అయిన వాళ్ళము, విజయం సాధించిన వాళ్ళం జీవితాలల్లో మేము కొంత సమాజంతో పంచుకోవాలనుకుంటున్నాము. మేము సంపాదించిన డబ్బులు 100 కోట్ల 1000 కోట్ల అనే సమస్య లేకుండా ఎంతమందికి ఉపయోగపడ్డాము అనేది మా కాన్సెప్ట్. ఏంటంటే రాకేష్ రెడ్డి ఫౌండేషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ వచ్చి వైద్యము, తర్వాత విద్య అండ్ ఉపాధి పరంగా అయితే సక్సెస్ అయినాము సుమారు ఒక 2000 మందికి. అండ్ విద్య పరంగా కూడా చాలా వేల మందికి ఉపయోగపడుతున్నాం. ఈ వైద్యం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ₹1 వైద్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము. రెండో దీంతో పాటు టెస్టులు సరీ తక్కువ ధరలకు, రెండోది మళ్ళీ మెడిసిన్స్ కూడా మరీ తక్కువ ధరలకు. ఏదో ఒక రకంగా పేదవాడికి ఉన్న సమాజం మమ్మల్ని గమనిస్తుంది. ఈ సమాజంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. అంటే మేము వేలు లక్షలు ఆస్తులు అమ్ముకునే అవసరం లేదు. ఇప్పుడు మేము రీసెంట్లీ కూడా ఒక 2-3 సర్జరీలు చేయించాం, అంటే మా ట్రస్ట్ తరపు నుంచి. ఈ రూపాయి వైద్యంతో పాటు మెడిసిన్తో పాటు ఇప్పుడు కొంతమంది మంచి వాళ్ళ హాస్పిటల్స్తో మేము అసోసియేట్స్ అవుతున్నాము, కార్పొరేట్ హాస్పిటల్స్తో. చాలామంది బాగా మంచి రెస్పాన్స్ ఉంది. రాకేష్ రెడ్డి గారు మీరే ఇలా చేస్తుంటే మా లాంటి వాళ్ళకి బాగా ఇన్స్పిరేషన్గా ఉంది అని చాలామందికి ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నామండి. ఇంకా వేల మందికి కూడా ఉపయోగపడాలని ప్రయత్నాలు చేస్తున్నాం. సుచరిత గారు, ఇప్పటికే నాన్నగారి ఆధ్వర్యంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా హాస్పిటల్. ఎందుకంటే వైద్యం అనేది అన్నిటికంటే ప్రధానమైనది. సో అలాంటి పేదవాడికి అందనటువంటి ఆ వైద్యాన్ని, కార్పొరేట్ వైద్యాన్ని మీరు అందించగలుగుతున్నారు ఈ ₹1 అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నార్మల్ పీపుల్కి. ఎందుకంటే ₹1 కార్పొరేట్ వైద్యం అనేది అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాని విషయం. బట్ దాన్ని సుసాధ్యం చేశారు మీరు. ఇదంతా మా డాడీ ఐడియాలజీ. మా ఉద్దేశం ఏంటంటే పేదవాడికి హాస్పిటల్ అనగానే భయపడకూడదు. ఇప్పుడు మేము ఆల్రెడీ అనుకున్నట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని హాస్పిటల్స్ పెడదాం అనుకుంటున్నాం. మమ్మల్ని చూసి ఇంకా కొందరు ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది పేదలకు ఉపయోగపడాలన్నది మా కోరిక. మా వంతు సహాయం ఇది. ఈ ₹1 కన్సల్టేషన్ త్రూగా నాకు తెలిసి మేము ఎంతోమంది పేదలకు సేవ చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు దేవుడికి మరి ముఖ్యంగా, అండ్ ఈ ఆలోచన ఈ ముందు స్టెప్ వేసినందుకు మా ఫాదర్కి, మాతో పాటు జర్నీ చేస్తున్న గుప్తా గారికి, వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయినాం. ఇప్పుడు మమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవ్వాలని నేను కోరుతూ. గుప్తా గారు, అసలు ఈ ఆలోచనకి అంతటికీ కారణం మీరే, కర్త కర్మ క్రియ. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే మాత్రం అది సాధ్యం కాదు. మీరు లక్ అనుకోవాలి ఆయన మీకు దొరకటం. నిజంగా మరి మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం అయిందో నాకైతే తెలియదు కానీ, బట్ మీరు ఇస్తున్నటువంటి ఈ సర్వీస్ ఏదైతే ఉందో అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ముందుగా సుమన్ టీవీ వారికి, వారి యాజమాన్యానికి, వారి ప్రేక్షకులకి, వారు అందరికీ కూడా మా జీజీ చారిటీ హాస్పిటల్స్ పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ వారి ద్వారా మా ధన్యవాదాలు తెలుపుతూ, అంటే ఇది ప్రయత్నం చేశాం మేము, కానీ ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది ఎలా నిలబడాలి, అనేక మంది అందుట్లో మీరు కూడా అడిగారు, ఏమని ఇది ఎలాగా, మీరు ఏమైనా బిలీనీరా అదా ఇదా అని అడిగారు. ఇంకోటి కూడా అడిగాను, హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా కన్సల్టేషన్ పేరుతో రప్పించిన తర్వాత ఈ టెస్ట్లని లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ అని లేదా వేరే ఏదో సర్జరీస్ అని ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారని కూడా అడిగాను. అడిగితే వాటన్నిటికీ కూడా ఒక మంచి మార్గదర్శకత్వంలో మమ్మల్ని నడిపించేటటువంటి దైవమే పైడి రాకేష్ రెడ్డి. మేము ఎలా అని మదన పడుతున్నాం, ఎలా నిలదొక్కుకోవాలి, ప్రజలకు ఇచ్చిన న్యాయం ఎలా చేయాలి. మేమేదో డబ్బు సంపాదించడానికి మట్టికి ఈ హాస్పిటల్ రంగంలో ప్రవేశించలేదు. ఎలా అని అనుకున్నటువంటి తరుణంలో రాకేష్ రెడ్డి గారు బృందం అంతా కూడా మా దగ్గరికి రావడం, ఆ తర్వాత సుచరిత గారిని తీసుకురావడం, ఆ వెనువెంటనే రాకేష్ రెడ్డి గారు రావడం, అన్నీ కూడా
చకచకా జరిగిపోయి మమ్మల్ని మళ్ళా నిలబెట్టి మమ్మల్ని ఇంకా కూడా జీజీ చారిటీని విశ్వవ్యాప్తం చేస్తున్నందుకు ఓం శ్రీ శ్రీ భగవాన్ పెదబాలయేశ్వర వారికి, ఓం శ్రీ శ్రీ భగవాన్ చిన్నబాలయేశ్వర వారికి, వారి తండ్రి గారైనటువంటి గంగయ్య గారికి, గంగయ్య గారు అంటే ఆయనే, ఈ సృష్టికే ఆయనే సాక్షాత్ షిరిడి సాయినాథుడే. ఆయన స్ఫూర్తితో మన పైడి రాకేష్ రెడ్డి గారు మమ్మల్ని మా జీజీ చారిటీని ఆశీర్వదిస్తున్నారు. కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తాం. రాకేష్ రెడ్డి గారికి కంటిన్యూ మొత్తం ఎక్కడైతే ఉందో రాకేష్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ మేము మా వెనకాలే ఆయన వెనకాలే మేము ఉంటాం, అందులో నో డౌట్. తాతకి ఆల్ ది బెస్ట్ చెప్పు. All the best. ఎవరికి? Rocky. ఇంతకుముందు జీజీ చారిటబుల్ హాస్పిటల్ నుంచి మీరు సర్వీస్ తీసుకొని ఉన్నారు, ఇప్పుడు మరో బ్రాంచ్ ని పెడుతూ వాళ్ళు మిమ్మల్ని అందరినీ పిలిచారు చీఫ్ గెస్ట్ లుగా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గాయం మూవీలో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, ఇది పాటల వరకైనా అనుకున్నాను. కాదు, ఎలాంటి బలగాలు ఏం అవసరం లేదు. ఒక మంచి ఆలోచన, ఒక అడుగు మనం వేస్తే వెనకాతల చాలా మంది వస్తారనడానికి సాక్షాత్తు నేను ప్రత్యక్ష దేవుడిగా కొలిచే, దేవదూతగా ఆరాధించే గుప్తా గారే. ఎందుకంటే నేను 3 floors నుంచి పడిపోయాను, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతుండేదాన్ని. అట్లా కొంచెం కళ్ళు తిరిగి తెలియకుండా దొర్లుకుంటూ అసలు పడిపోయాను, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. తర్వాత ఇతను హాస్పిటల్కి ఎట్లా అయినా వెళ్దాం ఏదైనా, అప్పటికే నా నుంచి చాలా సఫర్ అవుతున్నారు ఫైనాన్షియల్గా. అతను కుదరదులేండి నేను రెస్ట్ మీదే ఉంటానని కంప్లీట్ బెడ్ మీద అనమాట 2 months కదలలేదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇదంతా కాదు, నేను ఏదో ఒకటి చేసుకోవాలని రాసుకునేదాన్ని. బ్రతుకంటే భయం భయం, వెలుగుకి నేను దూరం దూరం, చీకటినే వెళ్తున్న గమనం లేని గతించిన కాలం గమనంలో. మీరందరూ అంటే మీడియా ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందంటే, నేను నార్మల్గా యూట్యూబ్ చూస్తే సార్ది కనిపించింది. అక్కడికి వెళ్తే ఛార్జ్ ఏం చేయరు కదా, ఏమిటి అక్కడ వెళ్దామని వెళ్ళాను. 1 రూపీ కదా, ఏముంది కన్సల్టేషన్ ఉండదు కదా, ఫస్ట్ ఎక్స్రే ఏదైనా తక్కువ ఛార్జెస్ అంటున్నారు కదని. లేదు అది ఏంటంటే కంప్లీట్గా నన్ను దత్త తీసేసుకున్నారు. అలా ఎంతమందిని తీసుకున్నారో. లక్ ఏంటంటే 2 months బెడ్ మీద ఉండి నడవలేని స్టేజ్లో ఉండేదాన్ని. హాస్పిటల్ అడుగు పెట్టాక అదేదో మంత్రాలయమేమో అంటే ఏమైనా ఉన్నాయేమో, మీరు కూడా చెక్ చేయండి. అక్కడికి వెళ్ళిన వెంటనే ఏమవుతుందో తగ్గిపోతున్నాయి.